ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. దామోదర్ సావల్ రామ్ రస్ని షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు క్రొంగొత్తగా ఏర్పాటు చేసిన నాటి నుండి బాబా మహాసమాధి చెందే వరకు మాత్రమే కాకుండా అతని జీవితాంతం వరకు బాబాను సేవించి తరించిన పుణ్యపురుషుడు. ఇతనిని దాము అన్న అని పిలిచేవారు. ఇతని నివాస స్థలం అహ్మద్నగర్. ఒకసారి దాము అన్న స్నేహితుడు ప్రత్తిని కొని నిల్వ చేసి ధరలు పెరిగిన తర్వాత అమ్మితే లాభాలు బాగా వస్తాయని, తను చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా చేరితే 2 లక్షల రూపాయలు అతి సులువుగా సంపాదించుకోవచ్చని దాము అన్నకి ఉత్తరం రాశాడు. అది చదివిన దాము అన్నకి మనసులో ఆశలు చిగురించాయి. అయినా కూడా కీడించి మేలించడం మంచిది కదా, స్నేహితుడు చెప్పిన వ్యాపారాన్ని ఒప్పుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ తనకు తానుగా నిర్ణయించుకోలేక బాబా అనుగ్రహంతో సర్వం యోగదాయకంగా ఉంటుందని శ్యామకు ఒక ఉత్తరంలో విషయం వివరిస్తూ బాబాకు విషయం తెలియచేసి ఆయన అభిప్రాయం ఏమిటో తెలియపరచమని రాశాడు. శ్యామ ఆ ఉత్తరం తీసుకుని బాబా సన్నిధికి వెళ్ళాడు. బాబా శ్యామ చేతిలోని ఉత్తరాన్ని చూసి ఆ ఉత్తరం ఏమిటి, విషయం ఏమిటి అని శ్యామను ప్రశ్నించి ఈశ్వరుడిచ్చిన దాంతో సంతృప్తి చెందక దాము అన్న పగటి కలలు కంటున్నాడు, నింగిని చేరటానికి నిచ్చెనలు వేస్తున్నాడు అని అంటూ ఉత్తరాన్ని చదవమని శ్యామకు చెప్పారు. అతను చదివి వినిపించి, బాబా షిరిడీ కొలువుదీరి ఉండి ఈ విశాల విశ్వంలో మారు మూలల్లో ఏమి జరుగుతుందో తెలుసుకుంటున్నావు. ఉత్తరంలోని విషయాలు మీకు తెలుసు, మళ్ళీ నన్ను చదివి చెప్పమన్నారు ఎందుకు అన్నాడు. దానికి సమాధానంగా బాబా, శ్యామ నేనేదో నోటికి వచ్చింది మాట్లాడుతుంటాను. నీవు దాము అన్నాకు ఒక ఉత్తరం, ఈశ్వరుడు నీకు ధన ధాన్యాలను భోగ భాగ్యాలను సమృద్ధిగా ఇచ్చాడు, దురాశ దుఃఖాన్ని మిగిల్చుతుంది అని రాయమన్నాడు. శ్యామ అదే విధంగా రాసిన ఉత్తరాన్ని చూసి దాము అన్న హతాశుడయ్యాడు. కానీ స్వయంగా వెళ్లి విన్నవించుకుంటే బాబా కరుణిస్తారని ఆశతో షిరిడికి ప్రయాణమయ్యాడు. తను బాబా పాదాలకు నమస్కరించి పాదాలొత్తుతూ తన మనోగతాన్ని బాబాకి చెప్పే ధైర్యం చాలక నీళ్లు నములుతూ లోన ఆలోచిస్తున్నాడు. ప్రతి వ్యాపారం చేయమని బాబా అనుగ్రహిస్తే రానున్న లాభాల్లో బాబాకు కొంత సమర్పిస్తే చాలా బాగుంటుంది. బాబా సంకల్ప సిద్ధుడు, నాకు ఏ కొదవా ఉండదు కదా అని ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలు గ్రహించిన బాబా రానున్న ప్రమాదం, ప్రతి వ్యాపారం నష్టదాయకం అవుతుందని వివరించి అతని ఆ ప్రయత్నం నుండి విముఖుని చేశారు. మరోసారి దాము అన్న ధాన్యం కొని నిల్వ ఉంచితే ధరలు పెరిగి లాభం కలిసి వస్తుందని ఆలోచించినప్పుడు కూడా బాబా అది గుర్తించి నీవు ధాన్యాన్ని రూపాయికు 5 సేర్లు కొని రూపాయికు 7 సేర్లు వంతున అమ్మవలసి రావచ్చని వివరించారు. అది విని అతను ఏమీ మాట్లాడలేదు. కానీ ధాన్యం నిల్వ ఉంచిన వారందరూ అధికంగా లాభాలు రావచ్చని అంచనా వేశారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు ఆ సంవత్సరం వర్షాలు ఎడతెరిపి లేకుండా విపరీతంగా కురుస్తుండడంతో ధాన్యపు కొట్టాలు తడిచి నెమ్ముకు ధాన్యం మొలకెత్తుతుందని వారు ఆందోళన చెంది ధాన్యాన్ని చౌకగా అమ్మి నష్టాల పాలయ్యారు. ఇలా 2 సార్లు తనను కష్ట నష్టాలకు గురి కాకుండా కాపాడిన బాబాను మించిన దేవుడు లేడని దాము అన్న మనసులోనే సాయికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. బాబా మహాసమాధి తర్వాత కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో బాబాని నమ్మి కొలిచాడు. అలాగే సంతానం లేని దాము అన్నకి బాబా 4 మామిడి పండ్లు ఇచ్చి ఇవి నీ భార్యకు ఇవ్వు, 4 కొడుకులు 4 కూతుళ్ళు పుడతారని చెప్పారు. బాబా వాక్కు బ్రహ్మవాక్కు. 4 కొడుకులు 4 కూతుర్లతో అతను ఎంతో హాయిగా సంతోషంగా ఉండి ఎల్ల వేళలా బాబాని స్మరిస్తూ తరించాడు.